ఇక కాళేశ్వరంపై సిబిఐ విచారణను వ్యతిరేకిస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో బీఆర్ఎస్ నాయకులు నిరసనకు దిగారు. మాజీ ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ ఆధ్వర్యంలో ర్యాలీ తీసి అనంతరం కాంగ్రెస్ పార్టీ కుట్రలను ఎండగడుతూ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం ఇచ్చారు. అయితే కేసీఆర్ పై కుట్రతోనే కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలు చేస్తోందని కూడా హరిప్రియ నాయక్ మండిపడ్డారు. అండ్ రైతులకు రైతు బంధు ఎగ్గొట్టి కనీసం యూరియా కూడా అందించలేని ప్రభుత్వం 2 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటు కేసీఆర్ ప్రభుత్వంలో పుట్టిన బిడ్డ నుంచి కాటికి కాళ్ళు చాపిన వారికి కూడా మేలు జరిగిందని హరిప్రియ నాయక్ అన్నారు. రైతు బంధు పేరుతోటి ఇప్పటికే రైతుల్ని ఇబ్బంది పెట్టారు. 6 గ్యారంటీల పేరుతోటి అటు మహిళల్ని మోసపుచ్చారు, ఇటు యువతని మోసపుచ్చారు. ఇందరమ్మ ఇళ్లతోటి ఎంతో మంది లబ్ధిదారుల్ని యూరియా అందక ఇబ్బంది పడుతున్నారు. ఈ ఏమీ పట్టనట్టుగా రాత్రి 2 గంటల వరకు ఎవరైనా ప్రజలు 2 గంటల వరకు రాత్రి కూర్చొని ఎవరైనా అసెంబ్లీని తిలకిస్తారా? మరి 2-3 రోజుల్లో కాకుండా వారం పెట్టనుండే, నిజానిజాలు ప్రజల ముందు పెట్టనుండే. మరి డే టైంలో మీరు అసెంబ్లీ నడిపించి ఏముందో మరి తెలియజేసే ఉండే. ఈరోజు బీఆర్ఎస్ నాయకులు హరీష్ రావు గారు, కేటీఆర్ గారు అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం మీ దగ్గర లేక రాత్రి అందరూ పడుకున్న తర్వాత అసెంబ్లీని నడిపించి కాళేశ్వరం ప్రాజెక్టు రిపోర్టు ఏదో మొత్తం బయట చెప్పకుండా ఏదో ఉంది అనేసి మభ్యపెడుతూ ఎలా అయితే 6 గ్యారంటీలతో ఈరోజు తెలంగాణ బిడ్డల్ని మభ్యపెట్టారో మరొక్కసారి ప్రజలందరినీ కూడా మభ్యపెడుతూ మరి తెలంగాణ రైతన్నలకు వరప్రధాని అయినటువంటి కాళేశ్వరమే పూర్తిగా ఫేక్ అనేసి ఈరోజు 94,000 కోట్ల రూపాయలతో నిర్మించారు. 1,00,000 కోట్ల అవినీతి అంటున్నారు. ఈరోజు కేసీఆర్ గారు ఉన్నప్పుడు మొత్తం జరిగినటువంటి అప్పు 2.5 లక్షల కోట్లయితే మరి మీరు ఈ 20 నెలల్లో 2.5 లక్షల కోట్ల అప్పుని ఎవరి జేబుల్లో వేశారు?